అందరికీ ఇవాళ మా అమ్మ కొత్త బొబ్బట్లు తీసుకొని అందులో గ్లాస్ ఏమో మైదా పిండి, పావు గ్లాస్ ఏమో బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు వేసుకొని ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్ళు పోసుకుంటూ చక్కగా మృదువుగా సాఫ్ట్ అయ్యేదాకా పిండిని కలుపుకొని ఒక ముద్దలాగా అయ్యాక దాంట్లో కొద్దిగా ఎక్కువ నూనె పట్టిద్దండి. ఆ కొద్దిగా ఎక్కువ నూనె పోసుకొని చక్కగా ఈ పిండిని ఒక 3 గంటల పాటు నానబెట్టాలన్నమాట. ఈ నానబెట్టిన పిండిని చిన్నగా బాల్స్ చేసుకుంటూ ఒక ప్లాస్టిక్ కవర్ మీద మెత్తగా పల్చగా ఒత్తుకొని అందులో కలాకాని పెట్టుకొని చక్కగా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని కలాకాని బయటకు రాకుండా దాన్ని రివర్స్ తిప్పి మళ్ళీ పల్చగా ఒత్తుకోవాలండి. బాగా పల్చగా ఒత్తుకున్న దాన్ని తీసుకెళ్ళి పాన్ మీద వేసి నెయ్యి పోసుకుంటూ చక్కగా 2 వైపులు కాల్చుకోవాలన్నమాట. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి కాబట్టి 2 వైపులా మనకి తగినంత నెయ్యి పోసుకుంటూ చక్కగా కాల్చుకొని దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవటం అన్నమాట. గార్నిష్ కోసం కొద్దిగా బాదం పప్పులు తురిమి దాని మీద వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా సర్వ్ చేసుకున్న బొబ్బట్లు ఎలా ఉన్నాయో మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.